హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను లివర్ ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ఇది నెల్లూరు స్పెషల్ లివర్ ఫ్రై అండి. ఇది మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి. నేను లివర్ ఫ్రై కోసము లివర్ని తీసుకున్నానండి. లివర్ని సన్నని ముక్కలు చేసుకొని శుభ్రపరచుకున్నాను. ఇందులో సాల్ట్ వేస్తున్నాను. సాల్టు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఈ పొడులన్నీ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకుందాం. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి కూడా వేసేస్తున్నాను. తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు ముక్కలు, కొత్తిమీర సన్నగా తరుక్కుని ఇవి కూడా వేసేసాను. దీన్నంతా బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము. ఇవి పక్కన పెట్టుకున్నందువల్ల ఏంటంటే బాగా అది ముక్కలకి మసాలా అంతా పడుతుంది. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట అయిందండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం రండి. నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసానండి. ఆయిల్లో ఇవంతా వేసేస్తున్నాను. లివర్ ఫ్రై అంతా వేస్తున్నానండి. ఈ లివర్ని అంతా వేస్తున్నాను, కలిపి పెట్టుకున్న దాన్ని. ఇదంతా కలుపుతున్నానండి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీస్తున్నాను. రెడీ అయిపోయిందండి లివర్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఒక 5 నిమిషాల్లో ఇంట్లో చేసేసుకోవచ్చు. సన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేస్తున్నాను. అదేవిధంగా మిరియాల పొడి కూడా నేను 1 టీ స్పూన్ వేసాను. మిరియాల పొడి వల్ల దీనికి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. అయిపోయిందండి. దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మన లివర్ ఫ్రై, నెల్లూరు స్పెషల్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.